సార్ ఓకే సార్. సిపిఐఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో నేడు బస్ భవన్ దగ్గర హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ధర్నా చాలా సమంజసమైంది. వారు చేస్తున్న డిమాండ్ కూడా ఈ నగరంలోని 1 కోటి మంది ప్రజలకు సంబంధించింది. అందువల్ల వారిని నేను పేరు పేరున అభినందిస్తున్నాను. వారు చేస్తున్న డిమాండ్లో 3 ముఖ్యమైనవి. ఒకటి, ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు కొరకు ఆర్టీసీ బస్సుల సంఖ్యను నగరంలో రెట్టింపు చేయాలి. రెట్టింపు చేయాలంటే అదనపు బస్సుల కొనుగోలు చేయాలి. కొనుగోలుకు అవసరమైన బస్సులను డబ్బులు కావాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు కానీ రవాణా శాఖ మంత్రులు కానీ స్పందించి వెంటనే అదనపు నిధులు మంజూరు చేసి నగరంలో అదనపు బస్సులు అదనపు ట్రిప్లు వేసేందుకు సరియైన చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. రెండవది, తక్కువ ఖర్చుతో అయ్యేది మెట్రో ట్రైన్లో బోగీల సంఖ్య పెంచాలనేది. ఇప్పుడు 3 బోగీలతో నడుస్తుంది, అది 6 బోగీలతో నడిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ ప్రయాణం చేసేటట్టు ఉంటుంది. ఆ రకంగా చేయడం పెద్ద కష్టమేం కాదు. కాబట్టి వెంటనే మెట్రో రైల్లో 3 బోగీలను 6 బోగీలు చేయాలని చెప్పి కోరుతున్నా. మూడవది, ఎంఎంటీఎస్ రైలు, లోకల్ రైలు యొక్క ట్రిప్పులను పెంచాలి. దీనికి కూడా కొత్త రైళ్ళు అవసరం ఉంటే దక్షిణ మధ్య రైల్వే వారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళది కూడా బాధ్యతనే. ఎందుకంటే మన దగ్గర జిఎస్టీ వసూలైతే ₹1 వసూలైతే 58 పైసలు వాళ్ళకే పోతాయి, 42 పైసలే మళ్ళీ రాష్ట్రానికి వస్తాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇక్కడ ఎంఎంటీఎస్ రైళ్ల సంఖ్య పెంచడానికి అవసరమైన కొత్త ఇంజన్లను కానీ కొత్త బోగీలను కానీ ఏర్పాటు చేసి వాటి ట్రిప్పులను కూడా పెంచాలి. అటు అధిక రూట్ వైపు కానీ ఇటు లింగంపల్లి దాటి పోయే దూరం కానీ ఈ దూరాన్ని కూడా పెంచి ట్రిప్పుల సంఖ్య పెంచితే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుంది. తద్వారా హైదరాబాద్ నగరం ఇప్పటికే ప్రపంచ నగరంగా మారింది. అది సవ్యంగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది, అందరికీ జీవనోపాధి కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకొరకు తక్షణం రాష్ట్ర ప్రభుత్వము మరి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను, కోరుతున్నాను.